నమస్కారం. సైనస్ బాధలకు ఆయుర్వేద వైద్యం, ఈసీజీతో గుండె ఆరోగ్యానికి భరోసా, ఒంటిని కాల్చేసే బర్న్అవుట్ సిండ్రోమ్, గుండె లయ తప్పి కొట్టుకుంటుందా? ఇంకా హెల్త్ టిప్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ నరక బాధల్ని తలపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిరంతరం జలుబు, నిత్యం తలనొప్పి బాధలు ఉంటాయి. ఇక ముక్కులో బిరడబెట్టినట్లుగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండటంతో పాటు కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైనసైటిస్ మూలంగా నిత్య జీవితం అనేది దుర్భరంగా మారిపోతుంది. వేధించే సైనస్ బాధలకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులు కారుతూ చికాకు పెట్టే జలుబు బాధల్ని భరించడం కష్టమే. వారం 10 రోజులు ఓపిక పడితే చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా జలుబు బాధలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ జలుబు బాధల్ని మించిన మహా కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాల పేరే సైనసైటిస్. ఏడాది పొడవునా ముక్కును బిగదీసి వేపుకు తింటుంది. సరిగ్గా గాలి ఆడదు. తెమడ అస్తమానం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తలంతా బరువుగా, దిమ్ముగా ఉంటుంది. తలను కిందకు వంచితే కనుబొమ్మల్లో జివ్వుమనే నొప్పి విలవిల్లాడేలా చేస్తుంది. మన ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరడమే సైనస్ బాధలకు మూలమని చెబుతారు డాక్టర్లు. ఈరోజు చాలా మందిలో మనం సైనసైటిస్ అనే ప్రాబ్లం చూస్తున్నాం, ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అయితే ప్రధానంగా ఏమవుతుందంటే ఈ సైనసెస్ అనేవి ఏంటంటే మనకు తెలుసు, అందరికీ తెలుసు, ఇవాళ 4 జతలు ఉంటాయి మన స్కల్ లోపల. అవి ఎయిర్ ఫీల్డ్ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎయిర్ ఫీల్డ్ ఏవైతే సైనసెస్ ఉన్నాయో వాటిలో ఎయిర్ ఉండే చోట ఎప్పుడైతే వీళ్ళకి ఆ యొక్క మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ఫ్లమేషన్ వచ్చి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళకి రకరకాలైన సమస్యలు రావడం అనేది తెలుసు మనకి. అయితే దీనిని పీనసము ప్రతిసాయం అని ఆయుర్వేదంలో చెప్పారు. చాలామందికి ఏంటంటే క్లైమేట్ మారంగానే నీళ్లు పీల్చడం కానీ, తడవడం కానీ, తలస్నానాలు ఎక్కువసేపు చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ అవడం జరుగుతుంది. ఎందుకంటే ముక్కు ద్వారానే కదా, నోటి ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారానే వెళ్తాయి అన్నీ. కాబట్టి ఆ నీరు భాగం ఎప్పుడైతే ముక్కు నుంచి ఎక్కువ వెళ్తుంది కాబట్టి అప్పుడు ఆ సైనస్లోకి నీరు కొంచెం వెళ్ళినా కానీ ఆ నీరు ద్వారా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ పెరిగి వాళ్ళకి తలనొప్పి రావడం, ఏ ఏరియాలో వస్తే ఆ ఏరియాలో వాళ్ళు చికాకు పెట్టడం జరుగుతుంది. నుదురు భాగంలో వచ్చిందనుకోండి ఫ్రాంటల్ సైనస్, అలాగే ఏతమాయిడల్ సైనస్ ఈ పక్క భాగం వచ్చిందనుకోండి, అలాగే మ్యాక్సిలరీ సైనస్, రకరకాలు 4 రకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా రావచ్చు. మొహం అంతా కూడా దిమ్మెక్కి నానా బాధ పడుతూ ఉంటారు తలనొప్పితోటి. సో దీనికి ఏంటంటే రెమెడీ ఆవిరి పట్టడం, అంటే కొంతవరకు అందులో ఏమీ వేయకుండా ప్లెయిన్ వాటర్ ఆవిరి పట్టడం. అయితే ప్రధానంగా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆహారంలో గోరువెచ్చటి పదార్థాలు తినాలి. దానివల్ల ఏమవుతుందంటే అగ్ని కూడా మందకిస్తుంది. ఇలాంటి సమస్యల్లో ఏమవుతుంది, ఎప్పుడైతే జలుబు, దగ్గు లాంటి సమస్యలు సైనసెస్ ఉన్నప్పుడు తినలేనప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కుతాయి. సి విటమిన్ ఉన్న పదార్థాలు ఎక్కువ తినాలి. అవి తినడం ద్వారా ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఉసిరికాయ లాంటివి, అంటే తరచూ ఉసిరికాయ పొడి కానీ, ఉసిరికాయ మురబ్బా కానీ, ఉసిరికాయతో చేసిన ఏ పదార్థమైనా తినదు. సుమారు 600 నుంచి 900 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుంది. అది మనకు తప్పనిసరి కావాలి, ప్రతిరోజు కావాలి. కాబట్టి నిమ్మకాయ కూడా తినచ్చు. ఏది తిన్నా కానీ పులుపు గల పదార్థాలు మనకు చాలా మంచిది. సో అలాగే కొంతమంది ఎక్కువ పెరుగు తింటూ ఉంటారు. పెరుగు తినచ్చు, కానీ పెరుగులో ఉప్పు కానీ, పంచదార కానీ, తేనె కానీ వేసుకుని తీసుకుంటే, సేందవలవణం కానీ వేసి తీసుకుంటే కనుక అది విరుగుడు కింద పనిచేస్తుంది. కానీ అదే పనిగా పెరుగు తీసుకుంటే కనుక కొంచెం కఫం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది పాలు తాగకూడదు అంటుంటారు, కానీ పాలు తాగొచ్చు. అయితే పాలకి మందులతో పాటు అనుపానంగా పాలు తీసుకోవాలి. ఇది కఫరోగం అవుతుంది కాబట్టి కఫరోగానికి కొన్నిసార్లు పిత్త వాతాలు కూడా ఉంటాయి, అయినప్పటికీ ఎక్కువ కఫంతో ఉంది కాబట్టి దానికి పాలతో సంబంధమైన కొన్ని ఔషధాలతో కలిపి తీసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు, సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము, ధూళి వంటి వాటికి దూరంగా మసులుకోవాలి. నోటిని తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఉదయం, సాయంత్రం 2 పూటలా వేడి నీటి ఆవిరి పట్టుకోవటం మేలు. యూకలిప్టస్ ఆయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లగాలికి తిరగకూడదు. చల్లటి, పుల్లటి పదార్థాల్ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు, కనుబొమ్మల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయటం వల్ల సైనస్ బాధలు తగ్గుముఖం పడతాయి.
ఆ చిట్కాల విషయానికి వచ్చేసరికి ఇందాక నేను ధూమపానము ధూపము అని చెప్పాను కదా, అందులో ఏంటంటే మీరు ఒక స్మాల్ గరిటె తీసుకుని అందులో ఒక అర చెంచాడు వాము, మన వంటింట్లో వాడుతుంటాం వాము, ఆ వాము వేసి దాంట్లో ఒక అర చెంచాడు హల్దీ అంటే పసుపు వేసి దాన్ని ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసరికి దాంట్లోంచి పొగ వస్తుంది, కొంచెం కాలినట్టు వస్తుంది. వచ్చినప్పుడు ఆ కాలిన పొగని పీలుస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే పసుపు వాము కలిపిన పచ్చివి దంచేసి దాన్ని మీరు నీళ్ళలో వేసి కషాయంగా కాచి తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఎందుకంటే పసుపు చాలా మంచి ఔషధం. ముఖ్యంగా ఈ కఫ రోగాలకి ఆయుర్వేదంలో పెట్టింది పేరు. ఎలర్జిక్ ప్రాబ్లమ్స్ అలాగే ఇమ్యూనిటీకి అన్నిటికీ కూడా పసుపు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి పసుపుని ఏ విధంగా వేసుకున్నా కానీ చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మీకు బయట మనకి మార్కెట్లో మెంతాల్ అనేది దొరుకుతుంటుంది. అంటే పువ్వు అంటారు, మెంతాల్ పువ్వు అనేది కూడా చెప్తూ ఉంటారు. అది పుదీనా పువ్వు అంటారు. సో ఈ పుదీనా పువ్వు తీసుకొచ్చి దానిని నీళ్ళలో వేసి ఆవిరి పడితే కూడా చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పుదీనాలో కఫం తగ్గించే గుణం ఉంటుంది. ఇది కాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఆవిరి పట్టేటప్పుడు రాళ్ల ఉప్పు వేసి నీళ్లు కాచి ఆ నీళ్ళలో ఆవిరి పీలిస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. అంటే ఉప్పులో రాళ్ల ఉప్పులో ఏంటంటే తేమని కరిగించే గుణం ఉంటుంది. అప్పుడు ఇదంతా లోపలంతా గడ్డగట్టేసి ఉన్నప్పుడు ఆ తేమ ఈ యొక్క ఆవిరి పీల్చినప్పుడు అది కరుగుతుంది. కరిగినప్పుడు వాళ్ళ ఫ్లెమ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. చల్లదనం, శీతగాలి మూలంగా సైనసైటిస్ తీవ్రంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైనసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగ నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయటం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు సైనస్ బాధల్ని చాలా వరకు తగ్గిస్తాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు అనేది నిజానికి ఉన్నట్టుండి విరుచుకుపడే విపత్తేమీ కాదు. రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోవటం మొదలై రక్త ప్రవాహానికి కొవ్వు పెళ్లలు పూర్తిగా అడ్డుగా నిలవటానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్యకాలంలో తరచూ ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే రక్తనాళాల్లో పూడికల్ని మనం తొలిదశలను గుర్తించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఈసీజీ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయిందని అంటూ ఉంటాం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పనిచేస్తూ ఉంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు. నియంత్రణ లేకుండా తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాల్ని బర్న్అవుట్ సిండ్రోమ్గా పిలుస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, నర్సుల వంటి కొన్ని వృత్తుల్లో ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. బర్న్అవుట్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. బర్న్అవుట్ సిండ్రోమ్, ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఏమిటి, నిస్తేజం అయిపోవడం, పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, నెగిటివ్ ఫీలింగ్ రావడం, ఏదైతే క్రియేటివిటీ, ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, లేకపోతే ఎవరైనా పెయింటింగ్ ఉన్నారు, ఎవరికన్నా కానీ ఆ క్రియేటివిటీ తగ్గిపోవడం, మంచి చెడు మధ్యన విచక్షణ జ్ఞానం కోల్పోవడం, అందరు ప్రపంచం అంతా కూడా తనకు ఎగ్నిస్ట్ అయినటువంటి ఒక ఆలోచన, ఇలాంటివన్నీ వచ్చి ఉద్యోగం మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంది. ఇది ముఖ్యంగా ఏమిటంటే సాఫ్ట్వేర్ నిపుణ ఉద్యోగస్తుల్లోనూ ఎక్కువగా కనబడుతుంది. 58% మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇది ఉంది అంటే అతిశయోక్తి కానే కాదు. దీంట్లో ఏం జరుగుతుంటే మెదడులో మార్పులు వస్తున్నాయండి. ఏదో ఆషామాషిగా ఏదో స్ట్రెస్ అని చెప్పడమే కాదు, ఈ పర్టికులర్గా క్రానిక్ స్ట్రెస్కి లోన్ అవడం వల్ల మెదడులో ఈ భాగాన్ని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఏదైతే జ్ఞాపకశక్తికి, తెలివికి, ఆలోచన విధానానికి, చలాకీతనానికి అది కేంద్రం ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఈ క్రానిక్ స్ట్రెస్ ఏదైతే బర్న్అవుట్ ఫినామినా ఏదైతే ఉందో ఒత్తిడి వలన వచ్చేది, దాని వలన అక్కడ ఉండేటువంటి గ్రే మ్యాటర్ అని ఉంటుంది, పలచబడిపోతుందట. సరిగదా మెదడులో ఇంకొక ప్రాంతం ఉంటుంది, ఎమిగ్డలా అని. అంటే ఏమిటది, కోపం, తాపం, ఫైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అని. ఏదైనా ఇబ్బందే వచ్చిందనుకోండి, దానికి ఫైట్ కావాలి అని ఒక ఆలోచన చెవులోనికి దాని తాలూకా మెసేజ్ రాగానే మెదడు లోపల టెంపరల్ లోబ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండే ఎమిగ్డలా రియాక్ట్ అవుతుంది. దానివలన అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ లాంటిటువంటి కొన్ని ద్రావకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది
ఒకసారికి వచ్చినట్టయితే సంతోషం, ఏదైనా ఇబ్బంది వచ్చింది, పామే కనబడింది, మనిషికి రియాక్ట్ అవ్వాలి కదా, అది సరే. కానీ ఇదే కానీ కంటిన్యూస్గా వచ్చేటట్టయితే ఏమవుతుంది, వ్యక్తి నిస్తేజం అయిపోతాడు. ఒక పక్క నుంచి తెలివితనంగా ఉండేటువంటి ఫ్రంటల్ లోబ్ అన్నది ప్రాంతం పలచబడిపోయి, ఇది కానీ ఎక్కువ కోపంతో తాపం వచ్చేటువంటి చోటు పెరిగిపోవడం వల్ల అసలు అతను ఒక యాంటీ సోషల్ వ్యక్తిలాగా అయిపోతాడు. ఈ బర్న్అవుట్ ఫినామినా వచ్చిన వాళ్ళకి చేయాల్సింది ఏమిటంటే మంచి నిద్ర అవసరం, శరీరానికి వ్యాయామం అవసరం. అదే కాకుండా లేట్ నైట్స్లో కాఫీ లాంటివి కెఫీన్ ఉండేటువంటి పదార్థాలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. మీ ఆరోగ్యం బాగుంటే ఇంకో కంపెనీ కాదు ఇంకో కంపెనీ అని మీరు ఉండొచ్చు. మీ ఆరోగ్యం కాకుండా మీరు నిస్తేజలు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు చెప్పండి. కాబట్టి అప్పుడప్పుడు మంచి బ్రేక్లోకి తీసుకోవడం, ఆహ్లాదకరమైనటువంటి మ్యూజిక్ కానీ లేకపోతే ఏదైనా గ్రీనరీలోనికి వెళ్ళడం కానీ, అంటే రీఛార్జింగ్ అవ్వడాలి వ్యక్తి మళ్ళీ ఉత్తేజితం అవ్వడానికి. సరిగదా మద్య పదార్థం సేవించడం చాలా ఎక్కువైపోయింది, పొగ త్రాగడం తగ్గించాలి. రాత్రి పడుకునే దానికి నిద్ర చాలా 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. అయితే ఇక్కడ కూడా మరి చాలామంది అంటారు నేను 8 గంటలు రాత్రి ఎర్లీ మార్నింగ్ 2 గంటలు పడుకొని 10కి లేస్తానని. దయచేసి అర్థం చేసుకోండి, అది సమయం కాదండి. న్యాచురల్ స్లీప్ అంటారు. భగవంతుడు నిర్దేశించిన సమయం ఏంటంటే 10 గంటలు పడుకోవాలి, 5కి లేవాలి, 6కి లేవాలని. అక్కడ 8 గంటలు అన్నదే ప్రాతిపదిక కాదు. ఏ సమయంలో నిద్రపోతున్నారు, దానివల్ల శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియలు కానీ మెదడుకు ఏదైతే కణాలు పాత కణాలు పాడైపోయిన వేస్ట్ అయినట్టు కణాలను రీప్లేస్మెంట్ ఇలాంటి గొప్ప ప్రక్రియ జరుగుతూ ఉందట. వీణ మీటినప్పుడు ఒక శృతిలో రాగాలు పలికితేనే మనకు వినసొంపుగా ఉంటుంది. రాగాలు శృతి తప్పితే ఆ కఠోరమైన శబ్దాల్ని వినలేక చెవుల్ని మూసుకోవాల్సి వస్తుంది. మన గుండె లయ కూడా అంతే. సాధారణంగా నిమిషానికి అటు ఇటుగా 72 సార్లు స్పందించాలి. అంతకు తక్కువైనా లేదా వేగంగా కొట్టుకున్నా అది ఖచ్చితంగా సమస్యే. గుండె లయ తప్పి కొట్టుకోవటాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. గుండె లయ తప్పి స్పందించడానికి వెనుక కారణాలేంటో, శృతి తప్పిన గుండెను సరిచేసేందుకు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎరిథ్మియాస్ అంటే ఏంటి? గుండె లయ తప్పడంని మనం అరిథ్మియా అని చెప్తాం. అంటే ఈ అరిథ్మియా అనేది చిన్న వయసు నుంచి మిడిల్ ఏజ్ నుంచి ఏజ్డ్ 60-70 ఇయర్స్ వరకు మనం చూస్తుంటాం. చాలా కామన్గా మిడిల్ ఏజ్లో కనిపిస్తుంటుంది. కొద్దిమంది హార్ట్ రేట్ తక్కువ ఉండవచ్చు, హార్ట్ రేట్ ఎక్కువ ఉండవచ్చు, కొద్దిమందికి ఇర్రెగ్యులర్గా కొట్టుకోవచ్చు. ఇది మనం కామన్గా ఇప్పుడు చిన్న వయసులో అంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తుంటారు. అవి డేంజరస్ టైప్స్ ఉండవు 80%. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వచ్చే విషయాలు కొద్దిగా డేంజరస్ టైప్స్ ఉంటాయి. సో దీంట్లో 80-90% కేసెస్ ఇలా లయ తప్పడం ఇలా కేసెస్ అనేది అరిథ్మియాస్ చాలా డేంజరస్ టైప్స్ ఏం కావు. ఓన్లీ 5-10% కేసెస్ మాత్రమే కొద్దిగా లైఫ్కి రిస్క్ ఉన్నట్టు ఉంటుంది. గుండె లయ తప్పి కొట్టుకోవటం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? గుండె లయ తప్పి కొట్టుకోవడం అనేది 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి హార్ట్ రేట్ చాలా తక్కువ ఉండేది, బ్రాడీ అరిథ్మియాస్ అంటాం. అంటే హార్ట్ రేట్ చాలా తక్కువ కొట్టుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. రెండోది టాకీ అరిథ్మియాస్, అంటే హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకోవడం వల్లే వచ్చే ప్రాబ్లం టాకీ అరిథ్మియాస్ అంటాం. నార్మల్గా హార్ట్ రేట్ అనేది 60-100 వరకు ఉంటుంది నార్మల్ హార్ట్ రేట్. హార్ట్ ఇంపల్స్ అంటే లయ అనేది ఎక్కడంటే హార్ట్లో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటుంది. రైట్ సైడ్ ఛాంబర్లో పైన నుంచి ఈ హార్ట్ బీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఇది కరెంట్ లాగా అక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇది హార్ట్ మిడిల్ పార్ట్కి వచ్చి కొద్దిగా ఆగుతుంది. అక్కడి నుంచి కింద పార్ట్కి వస్తుంది. వన్స్ అది కింద వచ్చినాక హార్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈ హార్ట్లో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడే ప్రాబ్లం ఉంటే కానీ, లేదు మధ్యలో ఎక్కడ ఆగుతుందో అక్కడ ఎక్కువసేపు ఆగినా కానీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బ్రాడీ అరిథ్మియా అంటాం. నేను చెప్పే ఇంకొక రకం టాకీ అరిథ్మియాస్, అంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం అన్నట్టు. సో హార్ట్ రేట్ నార్మల్గా నేను చెప్పినట్టు 60-100 ఉంటుంది. ఒకవేళ హార్ట్ రేట్ అనేది అప్ టు 130-140 నార్మల్గానే పెరగవచ్చు. కానీ మోర్ దెన్ 140-150 హార్ట్ రేట్ ఉండేటప్పుడు పేషెంట్కి ఆల్రెడీ గుండె దడ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సమ్ టైమ్స్ వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్ ట్రాక్లో హార్ట్ బీట్ ట్రావెల్ చేసే కన్నా అబ్నార్మల్ ట్రాక్లో ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. గుండె లయ తప్పడానికి కారణాలేంటి? గుండె లయ తప్పి కొట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఒకటని కాదు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి 65 ఇయర్స్ వరకు 70 ఇయర్స్ వరకు వేరే రీజన్స్ ఉంది. మనం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పుట్టినప్పటి నుంచే అబ్నార్మల్ ట్రాక్, నార్మల్ ట్రాక్ లేకుండా నేను ముందు చెప్పినట్టు అబ్నార్మల్ ట్రాక్స్ ఉంటాయి. దాని ద్వారా హార్ట్ బీట్ కండక్షన్ అవుతుంది. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఒక రకం.
రెండోది పేషెంట్ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత షుగరు బీపీ దీనివల్ల హార్ట్ అటాక్, హార్ట్లో బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా అయితే హార్ట్ అటాక్ అయినప్పుడు ఇలా లయ తప్పడం జరగవచ్చు. అలాంటిది చాలా డేంజర్ ఉంటుంది. సమ్టైమ్స్ దానివల్ల ప్రాణానికి కూడా అపాయం కావచ్చు. ఇంకొక రకం ఎలా అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం అలాంటి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఉంటుంది. ఇవి అబ్నార్మల్ అయినప్పుడు, ఒకవేళ పొటాషియం అనేది తక్కువైనప్పుడు కానీ మెగ్నీషియం తక్కువైనప్పుడు కానీ అబ్నార్మల్గా ఈ హార్ట్ బీట్ కొట్టుకోవడం జరుగుతుంది. అవి కూడా డేంజర్ టైప్సే. సమ్టైమ్స్ హార్ట్ బీట్ పంపింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. హార్ట్ అందరికీ 60% ఉంటుంది నార్మల్ పంపింగ్ కెపాసిటీ. ఈ పంపింగ్ కెపాసిటీ అనేది మనకు తక్కువ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది మొదలవుతుంది. దానివల్ల ప్రాబ్లం రావచ్చు. ఇది మిడిల్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్. కొంతమంది ఏజ్ ఎక్కువైన తర్వాత, నార్మల్ పర్సనే 60 years దాటిన తర్వాత ఈ అబ్నార్మల్ హార్ట్ రేట్ అనేది రావచ్చు. అది వెరీ కామన్. దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. గుండె నెమ్మదిగానూ లేదా వేగంగానూ స్పందించడం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఫస్ట్ సిమ్టమ్స్ అని స్టార్ట్ చేద్దాం. గుండె ఎలా పేషెంట్స్ మా దగ్గర వస్తారు జనరల్గా అంటే, కామన్గా గుండె దడ వచ్చి వస్తారు. అంటే గుండె సడన్గా టకటకటకటకటకని కొట్టుకుంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి కొద్దిమందికి 3-4 hours కంటిన్యూస్గా కొట్టుకుంటుంది. ఆ టైమ్స్ గుండె దడగా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఆ టైంలో చాలా టైర్డ్ అయిపోతారు. అంటే ముందులాగా లేకుండా చాలా టైర్డ్ అయిపోతారు. కొద్దిమంది భయపడిపోతారు. చాలా ఆయాసం అనేది వస్తుంది. వాళ్ళు నార్మల్గా ఉండలేరు. కొద్దిగా అటు నడుస్తేనే కొద్దిగా ఆయాసం, ఈవెన్ కూర్చున్నప్పుడు కూడా దమ్ అనేది రావచ్చు, ఆయాసం అనేది రావచ్చు. కొద్దిమంది గుండె నొప్పిలాగా అనిపిస్తుంటుంది. డేంజర్ టైప్ ఆఫ్ అరిథ్మియాస్ అంటే డేంజర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే లైట్గా తల తిరుగుడు మొదలయ్యి సమ్టైమ్స్ కింద పడిపోతారు. మాట్లాడుతూ ఉంటారు, టక్కని కింద పడిపోతారు. సమ్టైమ్స్ ఇంజురీ అవుతుంది వాళ్ళకి. ఇది డేంజర్ టైప్ ఆఫ్ అరిథ్మియాస్. అన్కాన్షియస్ అయిపోతారు, మరి వాళ్ళే లేచి కూర్చుంటారు. యాక్చువల్గా ఇలాంటి పడిపోయి అన్కాన్షియస్ అయిపోయే విషయాలు జరిగిందంటే మాత్రం వాళ్ళకి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం. సో చిన్నగా దడ నుంచి స్టార్ట్ అయ్యి మేజర్గా కింద పడిపోయినంత మేజర్ రిస్క్ దీనివల్ల రావచ్చు. అండ్ వెరీ రేర్గా అంటే 1 or 2% ఆఫ్ ద కేసెస్లో, రేర్ టైప్స్లో ఈవెన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే వాళ్ళకి సడన్ డెత్ కూడా కావచ్చు. అలాంటిది సీరియస్ టైప్స్ ఆర్ వెరీ వెరీ రేర్, బట్ అది అలాంటి టైప్స్ ఉన్నది అన్నట్టు. యాక్చువల్గా గుండె లయ తప్పి కొట్టుకుంటున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఫస్ట్ కామన్ టెస్ట్ అనేది ఈసీజీ. ఈసీజీలో హార్ట్ రేట్ తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా, ఇర్రెగ్యులర్ ఉన్నదా, ఈ అన్ని విషయాలు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఈసీజీలోనే వేరే ఏదైనా హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందని ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది. సో ఈసీజీ వన్స్ అయినాక నెక్స్ట్ టెస్ట్ ఎకోకార్డియోగ్రఫీ అంటే 2D ఎకో మనం కామన్గా చెప్తుంటాం. 2D ఎకోలో ఏంటంటే ఈ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడానికి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ వాల్వ్స్ బాగున్నాయా, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా, హార్ట్ పంపింగ్ బాగున్నదా, హార్ట్లో ఏమైనా క్లాట్ వచ్చిందా. సమ్టైమ్స్ లంగ్స్లో క్లాట్, హార్ట్ నుంచి లంగ్స్ క్లాట్ పోయినప్పుడు పల్మనరీ ఎంబాలిజం అంటాం. అప్పుడు హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం జరుగుతుంది. అలా ఏమైనా జరిగిందా, హార్ట్ చుట్టూ వాటర్ సమ్టైమ్స్ అక్యుములేట్ అవుతుంది, దాంట్లో ఏమైనా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రావచ్చు. ఇలాంటి హార్ట్లో స్ట్రక్చర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా. థర్డ్ అనేది 24 hours హోల్టర్ మానిటరింగ్ అంటాం. ఇది ఏంటంటే పేషెంట్కి ఒక చిన్న డివైస్ లాగా అటాచ్ చేసి 24 గంటలకు ఈసీజీ ఏం జరుగుతుంది అనేది ఫుల్ రికార్డ్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ మిషన్లో పేషెంట్ చెప్తాం, ఏ టైంలో మీకు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుందో మీరు ఫీల్ అవుతున్నారు, అది రాసి పెట్టుకోండి అంటాం. అప్పుడు హార్ట్ బీట్ అనేది ఫాస్ట్గా ఉండడం కానీ అబ్నార్మల్ బీట్స్ కానీ మొత్తం మనకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మనకు ఫర్దర్గా నెక్స్ట్ ఏం టెస్ట్ చేయాలా. ఇది సింపుల్ టైప్ అయితే జస్ట్ మెడిసిన్ సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇది ఒకవేళ మేజర్ టైప్స్ ఉంటే ఇంకా డీటెయిల్డ్గా అనాలిసిస్ కావాలంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్కి వెళ్తాం. లయ తప్పిన గుండెకు చికిత్స ఎలా ఉంటుంది? ఎందువల్ల అది లయ తప్పింది, ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మనం కనుక్కొని దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి పేషెంట్కి ఎక్స్ట్రా ఒక ట్రాక్ వస్తుందంటే ఆ ట్రాక్ని మనం కట్ చేయాలి. కట్ అంటే ఫిజికల్ కట్ చేయము, అంటే దీన్ని RF అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చెప్తాం. పేషెంట్కి కాల్ ద్వారా నేను ముందే చెప్పినట్టు వైర్ పాస్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ ట్రాక్, ఎక్స్ట్రా ట్రాక్ ఎక్కడ వస్తుందని కనుక్కొని దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తే ఆ ట్రాక్ అనేది కట్ అయిపోతుంది. అది ఒకటి. రెండోది, పేషెంట్కి ఒకవేళ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నది, లేదు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఇలా అరిథ్మియాస్ వచ్చినాయి, లేదు పేషెంట్కి పొటాషియం తక్కువ ఉండడం వల్ల, లేదు మెగ్నీషియం తక్కువ ఉండడం వల్ల, దానివల్ల మనకు ఒకవేళ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తే దాన్ని మనం సరి చేసుకోవడం. ఇంకొక టైప్ ఆఫ్ అరిథ్మియా నేను చెప్పినట్టు పేషెంట్కి డేంజరస్ టైప్స్ ఆఫ్ అరిథ్మియా ఒకవేళ ఉంది, రిపీటెడ్గా వస్తుంది, ఆ టైంలో పేషెంట్ కొలాప్స్ అయిపోతున్నారంటే చిన్న డివైస్ పేస్ మేకర్ లాగా ఉంటుంది, ICD అంటాం దాన్ని. ఆ డివైస్ని మనం ఇక్కడ షోల్డర్ కింద పెట్టి ఆపరేషన్ చేసి పెట్టేస్తాం.
పేషెంట్కి ఎప్పుడైతే అది జరుగుతుందో, ఏ టైంలో అది జరుగుతుందో ఆ టైంలో ఇది టక్కని డిటెక్ట్ చేసి షాక్ ఇచ్చేస్తుంది. సో పేషెంట్ ఆటోమేటిక్గా జర్క్లాగా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు కాన్షియస్గా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగదు, నార్మల్ అయిపోతారు. ఎరిథ్మియా సమస్యను నివారించుకోవచ్చా? ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక ఇంపార్టెంట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. నేను చెప్పినట్టే, అంటే హార్ట్ అనేది ఇలా కొట్టుకోకుండా ఇలా జర్కి ఇలా మూమెంట్స్ ఉంటుంది. పంపింగ్ చేయలేదు 300 టైమ్స్ ఉంటే ఎలా ఉంటుంది, 300 to 600 టైమ్స్ కొట్టుకుంటుంది. అప్పుడు క్లాట్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి పోతుంది. సో ఈ కండిషన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలంటే, స్మోకింగ్ కానీ, మీకు ఓవర్ వెయిట్ కానీ ఉంటే స్మోకింగ్ స్టాప్ చేయడం, ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, డ్రింకింగ్ స్టాప్ చేయడము, డ్రగ్స్ హ్యాబిట్ ఉంటే అది స్టాప్ చేయడం, ఇవన్నీ చేస్తే ఈ పేషెంట్కి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇది ముందే కనుక్కొని డాక్టర్ దగ్గర వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ కూడా రాకుండా చూసుకోవచ్చు. గుండె లయ తప్పి కొట్టుకుంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లయ తప్పి స్పందిస్తున్న గుండెను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ పేస్ మేకర్లు, డీఫిబ్రిలేటర్లు వంటి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు గుప్పెడు రాతి ఉప్పును బట్టలో తీసుకొని ఆపై గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై మృదువుగా మర్దన చేయండి. పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి మంచి